నమస్కారం. న్యూస్ బైట్కు స్వాగతం. రష్యాలో చిక్కుకుపోయిన మన భారతీయుల ఉదంతం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. ఉపాధి ఆశచూపి మోసపూరిత ఏజెంట్లు రష్యాకు పంపిన 26 మంది భారతీయులు ఇప్పుడు యుద్ధక్షేత్రంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. తమ వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని కోరుతూ బాధితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అసలు ఏం జరిగిందంటే, మంచి జీతం వస్తుందని నమ్మి రష్యాకు వెళ్లిన ఈ 26 మందిని అక్కడి ఏజెంట్లు తప్పుదోవ పట్టించారు. పుతిన్ సైన్యంతో కలిసి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనాలని వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. యుద్ధరంగంలోకి బలవంతంగా నెట్టబడిన వీరిలో కొందరు గాయపడగా మరికొందరు నిర్బంధంలో ఉన్నట్లు సమాచారమందుతోంది. బాధితుల తరఫున న్యాయవాది వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వివరణ కోరింది. పిటిషనర్ల విన్నపాన్ని పరిశీలించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం నుండి తగిన సూచనలు తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ నెల చివరలో విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. దౌత్యపరమైన చర్యల ద్వారా మన వారిని ఎలాగైనా రక్షించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్రంపై ఉంది. ఈ ఉదంతంపై మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ బైట్.